ఓం నమో వెంకటేశాయ. విశ్వోద్భవస్థితిలయాదిషు హేతుమేకం మాయాశ్రయం విగతమాయమచింత్యమూర్తిం ఆనందసాంద్రమమలం నిజబోధరూపం సీతాపతిం విదిదతత్వమహం నమామి. జగత్తు యొక్క సృష్టి స్థితి లయాదులకు కారణమైనటువంటి వాడు, సమస్త చైతన్య స్వరూపుడు, సత్యస్వరూపుడు, సీతాపతి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 457వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి సంకీర్తనను శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. రామ సీతారామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామన విని ఏమంటివి రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామన విని ఏమంటివి రామ రామ సీతారామ. అపరాధిని నెపమెన్నక కృప చూడుము రామ జపతపము చేసి గతి నెపమెరుగను రామ అపరాధిని నెపమెన్నక కృప చూడుము రామ జపతపము చేసి గతి నెపమెరుగను రామ రామ సీతారామ. పాపాత్ముడ బహుబాధల పాలైతిని రామ ఏ పారగ పెనుభూతము దాపాయను రామ పాపాత్ముడ బహుబాధల పాలైతిని రామ ఏ పారగ పెనుభూతము దాపాయను రామ రామ సీతారామ. కావరమున పరస్త్రీలను కనుకొంటిని రామ ఏ విధముగా దుష్కర్మములెడబాపెదో రామ కావరమున పరస్త్రీలను కనుకొంటిని రామ ఏ విధముగా దుష్కర్మములెడబాపెదో రామ రామ సీతారామ. సౌఖ్యం బధికం బని ఎంచితిరా రామ కలకాలం ఒక రీతిని గడుపవు గద రామ ఇల సౌఖ్యం బధికం బని ఎంచితిరా రామ కలకాలం ఒక రీతిని గడుపవు గద రామ రామ సీతారామ.
జాలను రామ అనుదినమును నెమ్మనమున కనుగొంటిని రామ ఘన కోపిని బహుపాపిని మన జాలను రామ రామ సీతారామ సురవందిత భద్రాచలవర నిలయుడ రామ కరుణగలిగి రామదాసుని కరుణించవే రామ సురవందిత భద్రాచలవర నిలయుడ రామ కరుణగలిగి రామదాసుని కరుణించవే రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామన విని ఏమంటివి రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామన విని ఏమంటివి రామ రామ సీతారామ రామ సీతారామ రామ సీతారామ సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం చతుషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ
అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుషష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తస్యాదర్శనజః శోకః సుతస్యా ప్రతికర్మణః ఉచ్ఛోషయతి మే ప్రాణాన్ వారిస్తోకమివాతపః. దశరథ మహారాజు తాను అవసాన దిశకు అవసాన స్థితికి వచ్చాననే విషయాన్ని చెబుతూ తనకు ఈ విధమైనటువంటి పుత్రశోకం కలగటానికి తాను పూర్వం చేసినటువంటి ఆ మునికుమారుని యొక్క వధ, అతని తండ్రి అన్నటువంటి మాటలు, ఆ పాపకర్మ ఫలమే ఈ విధంగా పరిణమించింది అనే విషయాన్ని తలుచుకుంటూ, నేను నాకు తగినటువంటి పనిని చేస్తూ రాముణ్ణి వనవాసానికి పంపిస్తే రాముడు మాత్రము తనకు తగినట్లుగా ధర్మాన్ని పాటిస్తూ పితృవాక్య పరిపాలనతోటి మారు మాట్లాడకుండా వనవాసానికి వెళ్ళాడు. అటువంటి కుమారుణ్ణి నేను కోల్పోయాను. ఏది ఏమైనప్పటికీ ఈ స్థితిలో ఒక్కసారి నా కుమారుడు, నా రామచంద్రుడు నన్ను స్పర్శించిన, లేకపోతే అతని యొక్క దర్శనం నాకు కలిగిన ఎంత బాగుండును, ఆనందంగా ప్రాణములు విడిచిపెట్టేయచ్చు కదా అని చెప్పి అనుకుంటూ, అతడిని చూడలేక, ఈ సమయంలో అతడిని చూడలేకపోతున్నాను అనే బాధ మరింతగా నన్ను పీడిస్తున్నది కౌసల్య అని దశరథుడు అవసాన దశలో ఈ విధంగా కౌసల్యాదేవితోటి చెబుతూ, రాముడు తన వద్ద లేనటువంటి బాధ మరింతగా కలుగుతున్నది, రాముణ్ణి చూడలేకపోతున్నాను, అందున ఈ సమయంలో నేను రాముణ్ణి చూడలేకపోతున్నాననే బాధ నన్ను పీడించేస్తున్నది, నా ప్రాణములను కలచివేస్తున్నది అని అంటున్నారు. అందుకనే సహజంగా మనం కూడా చూస్తూ ఉంటాం సమాజంలో, సంపాదన కోసము అని చెప్పి తల్లిదండ్రులకు ఓపిక ఉన్నప్పుడు వాళ్ళు విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా తల్లిదండ్రులకు కాస్త ఓపిక తగ్గి వారు బాగా వృద్ధాప్యాన్ని పొందిన తర్వాత, వృద్ధులైపోయిన తర్వాత, ఒకటి వారైనా సరే విదేశాల నుండి తిరిగి వచ్చేసి తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, లేదా వీరినైనా సరే అక్కడికి తీసుకువెళతారు. ధర్మం ఏమిటి అంటే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉండటం అనేది, అంటే అవసాన దశలో తల్లిదండ్రుల దగ్గర ఉండటం అనేది పిల్లల యొక్క కర్తవ్యం. దానినే తల్లిదండ్రులు కోరుకుంటారు అనేది దశరథుని యొక్క ప్రవర్తన ద్వారా తెలుస్తున్నది. అంతకు మించి ఆ తల్లిదండ్రులు వృద్ధులైనటువంటి వారు కోరుకునేది ఏమీ ఉండదు అని అంటూ, నతే మనుష్యా దేవాస్తే ఏ చారు శుభకుండలం ముఖం ద్రక్ష్యంతి రామస్య వర్షే పంచదశే పునః. ఇంకా అంటూ ఉన్నాడు, వారు చాలా అదృష్టవంతులు. ఎవరు అని అంటే, పంచదశే వర్షే, రామచంద్రమూర్తి 14 సంవత్సరములు వనవాసం పూర్తి చేసి మరలా ఈ రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత
ఆ 15వ సంవత్సరంలో ఏ రామస్య చారు శుభకుండలం ముఖం పునః ద్రక్ష్యంతి, ఎవరైతే రాముని యొక్క చారు చాలా అందమైనటువంటి శుభకుండలం శుభపరమైనటువంటి కుండలములు కలిగిన రాముని యొక్క అందమైన ఆ ముఖారవిందాన్ని ఎవరైతే చూడగలుగుతారో, అంటే వనవాసం పూర్తయిన తర్వాత ఆ 15వ సంవత్సరంలో రాముడు అయోధ్య నగరానికి వచ్చి చక్కగా ఆభరణముల కుండలములన్నీ ధరించి ఉండగా ఆనంద పరవశంతో ఎవరైతే రాముణ్ణి చూడగలుగుతారో, పునః ద్రక్ష్యంతి మరలా చూడగలుగుతారో, తే మనుష్యాహన తే దేవాహ, వారు సామాన్యమైనటువంటి మానవులు కాదు, వాళ్ళు దేవతలే అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే పరమాత్మను చూడగలిగినటువంటి వారు, పరమాత్మ కోసం పరితపించి పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందినటువంటి వారు దేవతలతో సమానమని అన్నారు. అందుకనే మనకు పురాణాల్లోనూ అలాగే సంప్రదాయంలో కూడా చెబుతారు, పరమాత్మను చేరుకున్నటువంటి జీవుడు పరమాత్మతో సమానమైనటువంటి రూపాన్ని పొందుతారుట. అంటే పరమపదానికి వెళ్ళిన తర్వాత పరమపదంలో మహావిష్ణువు ఏ విధంగా అయితే ఉంటాడో అదేవిధంగా పరమపదానికి చేరినటువంటి మోక్షాన్ని పొందినటువంటి జీవుడు కూడా అదే రకంగా ఆ స్వామితోటి సారూప్యాన్ని పొందుతారట. అంటే అదే విధమైనటువంటి రూపంతో ఉంటారట. అందుకని వాళ్ళు అక్కడికి ఆ విధంగా స్వామిని వీక్షించిన తర్వాత, స్వామి యొక్క సాయుధ్యాన్ని పొందిన తర్వాత వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు దేవతలే అని మనకు పెద్దలు తెలియజేశారు కదా. అందుకనే ఇక్కడ దశరథ మహారాజు కూడా ఏమంటున్నాడు, రామచంద్రమూర్తి వనవాసం పూర్తి చేసి మరలా తిరిగి వచ్చిన తర్వాత చక్కగా కుండలములు మొదలైనవన్నీ కూడా ధరించినటువంటి రాముని యొక్క అందమైనటువంటి ముఖారవిందాన్ని ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళు సామాన్యమైనటువంటి మనుషులు కాదు, వాళ్ళు తే దేవాహ, వాళ్ళు దేవతలు, నిత్య యవ్వనం కలిగినటువంటి వాళ్ళు. దేవతలు అంటే ఏమిటి? వారికి ముసలితనం అనేది ఉండదు, అలసట అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు. ఈ విధంగా వారు ఎప్పుడూ కూడా నిత్యము సంతోషంతో అలాగే యవ్వనంతో గడుపుతూ ఉంటారు కదా. అలాగా మరి రాముడిని చూసినటువంటి వాళ్ళు కూడా దేవతలే, నిత్య యవ్వనంతో ఉంటారు అని చెప్పి అంటున్నారు. కానీ ఆ అదృష్టము తనకు అనుకున్నాడు దశరథ మహారాజు, తనకు లేకపోయినదే అంతటి అదృష్టం తనకు లేదు అని చెప్పి దశరథుడు బాధపడుతూ ఉన్నాడనమాట. ఎందుకు అంటే తన ప్రాణములు గడిచిపోతున్నాయనే విషయం దశరథునికి కూడా తెలుస్తూ ఉన్నది. మరి ఇదే రకమైనటువంటి మాట దశరథుడు 12వ సర్గలో కూడా అన్నాడు కదా. ఆ సందర్భంలో రాముడి గురించి తలుచుకుంటూ, అహం పునర్దేవ కుమార రూపం అలంకృతం తం సుతమావ్రజంతం నందామి పశ్యన్న పిదర్శనేన భవామి దృష్ట్వా చ పునర్యువేవ. 60,000 సంవత్సరముల వయసు కలిగినటువంటి ముసలివాడైనటువంటి తండ్రి దశరథ మహారాజు అంటున్నటువంటి మాటలు, రాముణ్ణి కనుక నేను రాముడు తన వైపుకు వస్తుండగా అలాగా రాముణ్ణి కనుక తాను చూడగలిగినట్లయితే, ఆ విధంగా దేవకుమార కల్పం, దేవకుమారుడిలాగా అంటే ఏమిటి? దేవుడిలాగా వస్తున్నటువంటి వాడు, అలాగే అలంకృతం, చక్కగా అలంకరించబడినటువంటి ఆభరణములతో ఉన్నటువంటి వాడు, తన దగ్గరకు ఆవ్రజంతం, తనకు ఎదురుగా తన దగ్గరికి వస్తున్నటువంటి రాముణ్ణి చూచి నందామి, నా ఆనందమునకు అవధులు ఉండవు అని అన్నాడు. అంటూ ఇంకేమన్నాడు, దృష్ట్వేవ పునర్యువేవ, నేను యువకుణ్ణి అయిపోతాను అని చెప్పి అన్నాడు. అంటే ఏమిటి? 60,000 సంవత్సరముల వృద్ధుడైనటువంటి దశరథుడు తన కుమారుడైనటువంటి రాముణ్ణి చూచేటప్పటికీ తాను కూడా యువకుడిలాగా మారిపోతాను, అంతటి ఆనందం అనేది కలుగుతుంది, అంతటి ఉత్తేజం శరీరంలో కలుగుతుంది అని చెప్పి అంటున్నాడు. అంటే రాముణ్ణి చూచినటువంటి వారికి ముసలితనం యొక్క ప్రభావం కానీ మరణ భయం కానీ ఇవేమీ ఉండవు అనేది దీని ద్వారా తెలుస్తున్నది. అంతేకాదు చారు శుభకుండలం అని చెప్పటం ద్వారా అందమైనటువంటి శుభప్రదమైనటువంటి కుండలములు ధరించినటువంటి వాడు అన్నాడు. మరి ఆ కుండలములకు అంతటి అందము, అంతటి శుభకరమైనటువంటి స్థితి ఎలా వచ్చింది అంటే రాముడు ధరించడం ద్వారా వచ్చింది అని అన్నారు. సహజంగా కుండలములు ధరించడం ద్వారా ఆ చెక్కిళ్లకు, ఆ ముఖానికి అందం అనేది వస్తుంది. కానీ రాముడు ధరించడం ద్వారా ఆ కుండలములు అందంగాను అదేవిధంగా శుభకరంగాను గోచరిస్తున్నాయి అని చెప్పి ఇక్కడ
చారు శుభకుండలం అని చెప్పి అంటున్నారు. కావున రాముడు ధరించడం ద్వారా కుండలములకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. అంతే ఆనందం అనేది వస్తున్నది అని మరి మన స్వామివారు కూడా అంతే కదా. రాముని యొక్క రామావతార అభిన్నుడైనటువంటి రామచంద్రమూర్తికి అభిన్నుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు కూడా సద్భూషాంబరహేతీనాం సుషమావాహమూర్తయే అనేట్టుగా తాను ధరించినటువంటి మాలలకు ఆభరణములకు కూడా అందాన్ని చేకూర్చేటటువంటి దివ్యమంగళ విగ్రహుడు కదా శ్రీనివాసుడు. మరి ఆ రామచంద్రుడు కూడా అంతే కదా. అందుకనే ఇక్కడ చారు శుభకుండలం అటువంటి వాడైన రామచంద్రమూర్తిని మరి 14 సంవత్సరముల తర్వాత మరలా రాజ్యానికి రాగా మరలా ఎవరైతే రాముణ్ణి చూడగలుగుతారో వాళ్ళు సామాన్య మానవులు కాదు, వాళ్ళు దేవతలే. వారికి ఈ అయోధ్య నగరము స్వర్గమే. ఇంతకు మించినటువంటి గొప్ప స్థానము ఎవరికీ కూడా ఇది ఉండదు. ఇదే ఉత్తమమైనటువంటి స్థానం అవుతుంది అని అంటూ పద్మపత్రే క్షణం శుభ్రు సుదంష్ట్రం చారునాసికం ధన్యా ద్రక్ష్యంతి రామస్య తారాధిపనిభం ముఖం. చూడండి, దశరథునికి రాముని యొక్క ప్రత్యవయవము అలాగే ఆ రాముని యొక్క సుగుణములన్నీ కూడా ప్రతి విషయము గుర్తొస్తూ ఉన్నది తలుచుకుంటూ ఉన్నాడు. పద్మపత్రే క్షణం, పద్మపత్రము అంటే తామరాకులాగా విశాలమైనటువంటి తామర రేకులలాగా విశాలమైనటువంటి అందమైనటువంటి కన్నులు కలిగినవాడు. శుభ్రు, చక్కటి కనుబొమ్మలు, ధనుస్సులాగా ఉన్నటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి వాడు. సుదంష్ట్రం, అందమైనటువంటి పలువరస కలిగినటువంటి వాడు. ఇవన్నీ కూడా సాముద్రిక లక్షణాలు అన్నమాట. ఉత్తమ పురుషుల్లో ఉండేటువంటి సాముద్రిక లక్షణాలన్నీ కూడా రాముడిలో ఉన్నాయన్నమాట. చారునాసికం, అందమైనటువంటి ముక్కుతోటి చూచినటువంటి చూపులను ఆకర్షించేవాడు. తారాధిపనిభం, నక్షత్రములకు అధిపుడైనటువంటి చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉండేవాడు. అంతే కదా, ఎన్ని నక్షత్రములు ఉన్నా చంద్రుడు యొక్క శోభ మాత్రం అది ప్రత్యేకమైనది. కేవలం వెలుతురు మాత్రమే కాదు, ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలుగజేస్తాడు చంద్రుడు. అలాగే శ్రమను పోగొడతాడు. అలాగే రాముణ్ణి చూచినటువంటి వారికి ఆహ్లాదము, ఆనందము, అలాగే తమను తామే మర్చిపోయి పారవస్యాన్ని పొంది ఆనందాన్ని పొందుతారు, శ్రమను మర్చిపోతారు. రామస్య ముఖం ధన్యాః ద్రక్ష్యంతి. అటువంటి రామచంద్రమూర్తి యొక్క ముఖాన్ని ధన్యులు మాత్రమే, పుణ్యాత్ములు మాత్రమే చూడగలుగుతారు. అలా చూడగలిగినటువంటి వారు సామాన్య మానవులు కాదు, వాళ్ళు దేవతలే. కానీ అంతటి పుణ్యాత్ముడిని నేను కాదు అని చెప్పి దశరథుడు తలచుకుంటూ బాధపడుతూ రాముణ్ణి తలుచుకుంటూ ఉన్నాడనమాట. సదృశం శారదస్యేందో పుల్లస్య కమలస్య చ సుగంధిమనాథస్య ధన్యా ద్రక్ష్యంతి తన్ముఖం. శారదస్య, శరత్కాలానికి చెందినటువంటి ఇందోహో చంద్రునికి, పుల్లస్య కమలస్య సదృశం వికసించినటువంటి కమలము వంటి సుగంధం కలిగిన వాడికి. అంటే ఇక్కడ రెండు కూడా ఒకేసారి లభించనటువంటి విషయములు. ఏమిటంటే చంద్రుడు రాత్రిపూట వస్తాడు, మరి కమలములు పగటిపూట వికసించుకుంటాయి. ఎప్పుడైతే చంద్రుడిని చూస్తుందో కమలములు ముకుళించబడిపోతాయి. కానీ ఇక్కడ చూడండి, చంద్రునిలో ఉన్నటువంటి ఆ ఆహ్లాదకరము, శరత్కాల చంద్రునిలో ఉన్నటువంటి ఆహ్లాదకరము, అలాగే వికసించినటువంటి కమలంలో ఉన్నటువంటి సౌగంధ్యము, సౌకుమార్యము, ఈ రెండు లక్షణములు కూడా ఒకేసారి రాముని యందు ఉంటాయిట. చంద్రంగత పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రిత చాంద్రమసీమభిఖ్యాం. అంటే చంద్రుణ్ణి చూస్తున్నప్పుడు పద్మాన్ని మనం వికసించినటువంటి పద్మాన్ని చూడలేం, వికసించినటువంటి పద్మాన్ని చూస్తున్నప్పుడు చంద్రుణ్ణి చూడలేం. ఎందుకు అంటే రెండు ఒకే కాలంలో వచ్చేటటువంటివి కాదు. కావున కానీ రామచంద్రుని యొక్క ముఖంలో, రామచంద్రుని విషయంలో రెండు లక్షణములు అంటే ఏమిటి? చంద్రుడిలో ఉన్నటువంటి ఆహ్లాదకరము, ఆ విధంగా ఆనందపరిచేటటువంటి తత్వము, అలాగే పద్మంలో ఉన్నటువంటి సౌగంధ్యము, సౌకుమార్యము, లావణ్యము, ఇవన్నీ కూడా ఒకేసారి రాముడిలో ఉండటం వల్ల శరత్కాల చంద్రుడిలాగాను, అలా ఆహ్లాదకరంగాను, వికసించినటువంటి కమలంలాగా సౌగంధ్యముతోటి, సౌకుమార్యంతో, లావణ్యంతో ఉన్నటువంటి మమనాథస్య, నాకు శరణు అయినటువంటి, అంటే ఏమిటి, నాకు ఆధారభూతుడైనటువంటి నా కుమారుడు ఎవడైతే ఉన్నాడో, ఇక్కడ మమ పుత్రస్య అని కూడా
పాఠాంతరం అనేది ఉన్నది. కావున మమ పుత్రస్య, నా కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క తన్ముఖం, అంతటి గొప్పదైన ముఖం ఏదైతే ఉన్నదో దివ్యమంగళ విగ్రహుని యొక్క ఆ రామచంద్రమూర్తి యొక్క ముఖారవిందం ధన్యాహ ద్రక్ష్యంతి, మరి 14 సంవత్సరముల తర్వాత ధన్యులే చూడగలుగుతారు. అంతటి అదృష్టం ఉన్నది అని చెప్పి నాకు నేను అనుకోవడం లేదు అని చెప్పి దశరథుడు చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా దశరథ మహారాజు రామచంద్రమూర్తిని తలచుకుంటూ అతని యొక్క సుగుణములను, అతని యొక్క సాముద్రిక లక్షణములను, అతని యొక్క ముఖార విందమును తలుచుకుంటూ ఇటువంటి రామచంద్రమూర్తిని ధన్యులే చూడగలుగుతారు 14 సంవత్సరముల తర్వాత అని చెప్పి అనుకుంటూ నివృత్తవనవాసం తం అయోధ్యాం పునరాగతం ద్రక్ష్యంతి సుఖినో రామం శుక్రం మార్గగతం యథా. ఇంకా చూడండి, నివృత్త వనవాసం, రామచంద్రమూర్తి వనవాసాన్ని పూర్తి చేసుకుని ముగించుకున్న తర్వాత అయోధ్యాం పునఃఆగతం, మరలా అయోధ్య నగరానికి వచ్చినటువంటి వాడిగా తం రామం, ఆ రామచంద్రమూర్తిని ఎవరు సుఖినః ద్రక్ష్యంతి, సుఖవంతులు అదృష్టవంతులే చూడగలుగుతారు అన్నారు. ఎలా చూడగలుగుతారంటే దానికి ఒక ఉపమానం కూడా చెబుతున్నారు, పోలిక కూడా చెబుతున్నారు. సహజంగా మనకు శుక్రమూఢమేని గురమూఢమి అని చెప్పి ఇలా మూఢములు చెబుతూ ఉంటారుగా. ఆ సమయంలో వారు అస్తమించడం అన్నమాట. శుక్రుడు అస్తమించినప్పుడు ఆకాశంలో మరి ఆ శుక్ర నక్షత్రం అనేది కనిపించదు, ఆ వెలుగు అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ మౌఢ్యము తీరి ఆ అస్తమయం తీరిపోయి మరలా ఎప్పుడైతే శుక్రుడు ఉదయించాడో అప్పుడు అతడిని చూడటానికి చాలా ఆనందకరంగాను అదేవిధంగా చాలా ప్రకాశవంతంగా గోచరిస్తాడు. అలాగే మార్గగతం అంటే స్వస్థానాన్ని పొంది మౌఢ్యమును విడచినటువంటి శుక్రుడిని చూచి జనులందరూ కూడా ఆనందించినట్లుగా. ఎందుకు అంటే శుక్రమూఢమి గురుమూఢమి మొదలైనటువంటి సమయంలో ఆయా అంటే శుక్రుడు గృహుడు అస్తమించి ఉంటారు. కావున ఆ సమయంలో శుభకార్యములు అదేవిధంగా వాస్తుకు సంబంధించినటువంటి కార్యములు వీటిని కూడా ఆచరించరు. ఎందుకంటే వారు అస్తమించి ఉండగా మరి శుభకార్యములు చేయడానికి కాలం యోగ్యమైనటువంటిది కాదు. వారి యొక్క అనుగ్రహము బలము అనేది తప్పనిసరిగా అవసరం. మరలా వారు ఆ మౌఢ్యమును వీడి మరలా కనిపించినప్పుడు అప్పుడిక శుభకార్యములు మొదలవుతాయి. అదేవిధంగా ఆ శుక్రుణ్ణి చూచి ఆనందిస్తారు కదా. మరి అలాగే వనవాసము అనే వనవాసానికి వెళ్ళిపోయి ఎవరికీ కనిపించినటువంటి రామచంద్రమూర్తి మరలా వనవాసాన్ని పూర్తి చేసి మరలా అయోధ్య నగరానికి రాగా ఆ రాముణ్ణి చూచేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎంతో అదృష్టవంతులు, వారికి మించినటువంటి ధన్యులు వేరే వారు ఉండరు అని అంటున్నారు. అంటూ కౌసల్యే చిత్తమోహేన హృదయం సీదతీవ మే వేదయేన చ సంయుక్తాన్ శబ్దస్పర్శరసానహం. కౌసల్య చిత్తమోహేన హృదయం సీదతీవ మే. చిత్తమోహము అంటే మోహము అంటే దుఃఖాతిశయం ద్వారా కలిగేటటువంటి ఆ అదుపు తప్పినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దానినే మోహము అని అంటారు. అంటే మితిమీరినటువంటి దుఃఖంలో తమను తాము మరిచిపోయి తమ శరీరము అదుపు తప్పేటటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో దానినే మోహము అని మూర్ఛ అని కూడా దానిని అనవచ్చు అన్నమాట. అటువంటి చిత్తమోహంతో చిత్తమోహేన అలాగే నా మనస్సు నా ఆలోచనలు నా బుద్ధి అంతా కూడా సొమ్మసిల్లిపోవడం చేత హృదయం సీదతీవమే మనసుకు చాలా కష్టతరంగాను హృదయం ఏదైతే ఉందో ఆ హృదయము విశీర్ణం బ్రద్దలైపోతున్నట్లుగా నా హృదయము ముక్కలవుతున్నట్లుగా ఉన్నది, హృదయం కోసివేస్తున్నట్లుగా ఉన్నది. అహం సంయుక్తాన్. మరి ఈ పరిస్థితుల్లో ఈ విధంగా అవ్వటం వల్ల అంటే ఏమిటి, నా శరీరము అదుపు తప్పడము, ఇంద్రియములు సరిగ్గా పనిచేయకపోవటము, అలాగే హృదయము ఈ విధంగా కలచివేయటము. దీని వలన సంయుక్తాన్ ఇంద్రియములతో గ్రహించవలసినటువంటి జ్ఞానములు ఏవైతే ఉన్నాయో ఇంద్రియార్థ జ్ఞానములు, ఇంద్రియార్థ సన్నికర్ష జన్య జ్ఞానములు ఏవైతే ఉన్నాయో ఆ జన్యములు ఆ జ్ఞానములు శబ్దస్పర్శ రసాన్ నచవేదయే. శబ్దము కానీ స్పర్శ కానీ
అదేవిధంగా రుచి కానీ ఇవేవీ నాకు తెలియటం లేదు అని చెప్పి అంటున్నారు. అందుకనే గమనించవలసింది, ముసలివారికి బాగా వృద్ధాప్యంలో పండు ముసలివారికి ఎప్పుడైతే బాగా శబ్దజ్ఞానం కానీ లేకపోతే రుచి తెలియకపోవటం కానీ స్పర్శ జ్ఞానం కానీ తెలియటం లేదు అంటే అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక్కడ దశరథ మహారాజు అంటున్నాడు, నా మనసులో కలుగుతున్నటువంటి ఆలోచన వలన అదేవిధంగా నా చిత్తమోహం వల్ల నా హృదయం కలచివేసి నా ఇంద్రియముల ద్వారా చేయవలసినటువంటి ఇంద్రియముల ద్వారా తెలుసుకోవలసినటువంటి శబ్ద స్పర్శ రసములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే శబ్దం వినబడటం లేదు, స్పర్శ తెలియటం లేదు, రుచి కోల్పోయాను, ఇది పరిస్థితి. కావున నచవేద ఇవన్నీ కూడా నాకు తెలియటం లేదు అంటే ఇంద్రియములన్నీ కూడా పూర్తిగా అదుపు తప్పేశాయి అని అంటూ చిత్తనాశాద్ విపద్యంతే సర్వాణ్యేవేంద్రియాణి మే క్షీణస్నేహేన దీనస్య సంసక్తారస్మయో యథా. హృదయం చెదిరిపోవటం వల్ల శబ్దము మొదలైనటువంటి వాటికి శబ్దం మొదలైనవి వినిపించకపోవటము, ఆ స్పర్శ జ్ఞానం మొదలైన ఇంద్రియములు పనిచేయకపోవటం ఏదైతే ఉందో దానికి చెబుతున్నాడు చిత్తనాశాత్, నా బుద్ధి లోపించడం ద్వారా చిత్తము మనసు చెడిపోవటం ద్వారా మే సర్వాణి ఇంద్రియాణి ఏవ క్షీణస్నేహస్య దీనస్య సంసక్త అంటూ ఆ మనసు ఎప్పుడైతే చెడిపోయినదో ఇప్పుడు బుద్ధి పనిచేయటం మానేసింది, నా ఇంద్రియములన్నీ కూడా పనిచేయటం వాటంతటికవే మానేశాయి. దానికి ఉదాహరణ చెబుతున్నాడు, క్షీణస్నేహస్య దీపస్య సంసక్త రస్మయ యథా. దీపంలో నూనె ఉన్నంత వరకు కూడా దీపం చాలా వెలుగుతూ ఉంటుంది, దాని యొక్క కిరణములు ఆ ప్రాంగణం అంతా కూడా ఆ గదిలో అంతా కూడా వ్యాపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ దీపంలో చమురు ఆ నూనె ఎండిపోతూ ఉంటుందో, నూనె తగ్గిపోతూ ఉంటుందో, నూనె అయిపోతుందో అప్పుడు దీపము యొక్క ఆ ఒత్తి చివర ఉన్నటువంటి వెలుగు తగ్గుతుంది, అది ఇచ్చేటటువంటి కిరణములు ప్రకాశము కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అలాగా మరి రస్మయ యథా దీపస్య సంసక్తా రస్మయ యథా, దీపంతో కూడి ఉన్నటువంటి సంసక్త రస్మయ యథా, దీపంతో అనుబంధం కలిగినటువంటి కిరణములు దీపము తగ్గగానే ఆ ప్రకాశము కిరణములు కూడా ఏ విధంగా అయితే తగ్గిపోతాయో అంటే నూనె ఎండిపోయిన తర్వాత దీపము తగ్గిపోతుంది, అలాగే దాని యొక్క కాంతి కిరణములు కూడా ఏ విధంగా అయితే తగ్గిపోతాయో అదేవిధంగా శరీరంలో శక్తి క్షీణించడం ద్వారా ఇంద్రియముల యొక్క అంటే మనస్సు చెడిపోతుంది, మనస్సు అదుపు తప్పడం ద్వారా ఇంద్రియములు పనిచేయటం మానేస్తాయి అన్నమాట. అంటే శరీరంలో ఉన్నటువంటి శక్తి చమురు వంటిది అయితే, మనస్సు ఒత్తి వంటిది అయితే ఆ వెలిగేటటువంటి వెలుగు ఇంద్రియముల యొక్క జ్ఞానము అని అన్నారు. మరి ఎప్పుడైతే శరీరంలో పూర్తిగా అదుపు తప్పి మనస్సు చెడిపోతుందో అప్పుడు ఆ ఇంద్రియ జ్ఞానం కూడా కోల్పోతుంది, ఇంద్రియ జ్ఞానం కూడా పోతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ చిత్తనాశాత్, నా మనసు కలిచివేయడం ద్వారా నా బుద్ధిని కోల్పోవడం ద్వారా ఇంద్రియములన్నీ కూడా అదుపు తప్పేశాయి. ఏ విధంగా అయితే చమురు లేనటువంటి దీపంలో ప్రకాశం ఏ విధంగా తగ్గిపోతుందో, ప్రకాశం ఆ కిరణములు ఏ విధంగా ఉండవో, ఇలాగ చెడిపోయినటువంటి మనస్సు కలిగి మనసు అదుపు తప్పినటువంటి నా శరీరంలో ఇంద్రియములు కూడా ఆ విధంగా పనిచేయటం లేదు కౌసల్య అని అంటూ అయమాత్మ భవశోక మామనాథమచేతనం సంసాదయతి వేగేన యథా యథా కూలం నదీరయ యథా కూలం నదీరయ అని అంటూ ఆత్మభవ అంటే పుత్రవియోగ శోకంతో మనస్సులో కలిగినటువంటి అయం శోక, పుత్రవియోగంతో మనస్సులో కలిగిన ఈ శోకం ఏదైతే ఉన్నదో అనాథం అచేతనం మాం, అనాథుడనైపోయినట్లుగా. అదేమిటండి, కుమారుడు గతిస్తే మిగతా పరివారం అంతా ఉన్నది కదా అని అంటే ఎవరు ఉన్నా ఎంతమంది ఉన్నప్పటికీ కూడా తన కుమారుడు ఉన్నప్పుడు ఉండేటటువంటి ధైర్యము, తాను సనాథుడిని అనే భావన, ఆ కుమారుడు గతిస్తే తాను అనాథన అనే భావన వచ్చేస్తుందన్నమాట. అందుకని అనాథం అంటే రక్షకుడు దిక్కులేనటువంటి వాడిగాను, అలాగే అచేతనం
చైతన్యం లేనటువంటి వాడిని అయినా మాం అంటే తనను ఆ దశరథుణ్ణి నదీరయ కూలం యథ నది యొక్క ప్రవాహము ఆ ఒడ్డును ఏ విధంగా అయితే కోసివేస్తుందో అదేవిధంగా పుత్రవియోగ శోకము దశరథుని యొక్క ప్రాణములను ఆ విధంగా కోసివేస్తున్నది. ఏ విధంగా అయితే నది వేగంగా ప్రవహిస్తూ ఒడ్డుని కోస్తూ 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 ఆ ఒడ్డు నదిలో పడిపోయే విధంగా చేస్తుంది, అదేవిధంగా పుత్రవియోగ శోకం ఏదైతే ఉందో అది దశరథుని యొక్క ప్రాణములను కోసివేస్తూ ఆ ప్రాణములు కోల్పోయే పరిస్థితికి తీసుకువస్తున్నదన్నమాట. ఆ విషయాన్నే దశరథుడు చెబుతూ ఇంకా తలుచుకుంటూ హా రాఘవ మహాబాహో హా మమాయాసనాశన హా పితృప్రియ మేనాథ హాద్యక్వాసి గతస్సుత. హా రాఘవ, అయ్యయ్యో నా రఘువంశంలో జన్మించినటువంటి రాఘవ, నా వంశానికి దీపకుడైనటువంటి ఓ రామచంద్ర, మహాబాహో గొప్ప భుజబల పరాక్రమం కలిగిన వాడా, అంటే క్షత్రియునికి ఉండవలసినటువంటి లక్షణములు, రాజు అవ్వటానికి పరిపూర్ణమైనటువంటి అర్హతలు కలిగినటువంటి వాడా. హా అయ్యో, మమ ఆయాసనాశన, నా యొక్క కష్టములు ఏవైతే ఉన్నాయో, నా దుఃఖం ఏదైతే ఉందో, నా దుఃఖాన్ని తీర్చడానికి ఒకే ఒక్క మార్గమైనటువంటి వాడా, నిన్ను చూస్తే చాలా నా దుఃఖమంతా కూడా పోతుంది నాయన. కావున ఓ రామచంద్ర, నా దుఃఖాన్ని పోగొట్టేవాడా. పితృప్రియ, తండ్రి అంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడివి, తండ్రికి ఎంతో ఇష్టమైనటువంటి ఓ రామా. మే నాథ, నాకు రక్షకుడివి, అంటే నా ప్రాణములు నిలబడాలి అన్నా, నేను జీవించి ఉండాలి అన్నా, ఆనందంగా ఉండాలి అన్నా సరే నాకు నీవే దిక్కు, నీవే నాకు రక్షకుడివి. సుత కుమార రామచంద్ర, అద్య క్వగతహాసి, ఈనాడు ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? నన్ను ఈ విధంగా అనాథగా విడిచిపెట్టి ఇలాగ ప్రాణములు కోల్పోతున్నటువంటి తండ్రిని సమీపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా రామచంద్ర అని చెప్పి తన కుమారుణ్ణి పరిపరి విధాలుగా తలుచుకుంటూ ఈ విధంగా దశరథ మహారాజు బాధపడుతూ ఉన్నాడు. హా కౌసల్యే నశిష్యామి, హా సుమిత్రే తపస్విని, హా నృశంసే మమామిత్రే కైకేయి కులపాంసని. ఇంకా తనకు ఏమీ కనిపించడం లేదు అన్నాడు కదా, కళ్ళు కనిపించడం లేదు, స్పర్శ జ్ఞానం తెలియటం లేదు, మరి రుచి అనేదే లేదు. అంటే కౌసల్యాదేవి దగ్గరికి వచ్చి అలా ఆయన చెయ్యి పట్టుకుని నుంచున్నప్పటికీ కూడా చెయ్యి పట్టుకోని చెప్పాడు, కానీ పట్టుకున్న తర్వాత కూడా ఆమె దగ్గరే ఉన్నది అనే భావన కలగడం లేదు. పోనీ దగ్గర చూద్దాము అంటే కళ్ళు కనిపించడం లేదు, చెవులు వినిపించడం లేదు, మరి ఇంద్రియములన్నీ కూడా అదుపు తప్పాయి కదా. దానితోటి తాను అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఈ సందర్భంలో తన కుమారుడు తన దగ్గర లేడు అని చెప్పి మొదట రాముణ్ణి తలుచుకుని బాధపడి, హా కౌసల్యే, అయ్యో కౌసల్య, నశిష్యామి, దశరథుడు అంటున్నాడు తాను ఇంకా మరణించబోతున్నాను అని అంటూ, హా తపస్విని, అయ్యో తపశ్శాలిని అయినటువంటి సుమిత్రే, సుమిత్ర ఎంతటి పుణ్యవతివి నీవు. అంటే చూడండి, ఇక్కడ కౌసల్యాదేవి రాముణ్ణి వనవాసానికి పంపించింది అంటే దశరథుని యొక్క ఆజ్ఞ రాముడి వనవాసానికి వెళ్ళాలి అని ఉన్నది, కావున కౌసల్యాదేవి రాముణ్ణి వనవాసానికి పంపించింది. కానీ సుమిత్రాదేవికి ఆ ఆజ్ఞ లేదు, లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళవలసినటువంటి అవసరము లేదు. అయినప్పటికీ కూడా లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. మరి సుమిత్రాదేవి ఆపవచ్చు, కానీ మరి సుమిత్రాదేవి కూడా లక్ష్మణుణ్ణి ఆనందంగా వనవాసానికి పంపించింది కదా. పైగా నాయన రాముణ్ణే దశరథుడిగా అనుకో, సీతాదేవిని తల్లినైనటువంటి సుమిత్రాదేవిగా నాలాగా అనుకో, అడవినే అయోధ్యానగరంగా అనుకో, సుఖంగా రామచంద్రమూర్తితో వెళ్ళిరా నాయన అని చెప్పి సుమిత్రాదేవి లక్ష్మణుణ్ణి పంపించింది కదా. అందుకనే సుమిత్రాదేవిని ఉద్దేశించి తపస్విని సుమిత్రే, గొప్ప ఓర్పు కలిగినటువంటి దానివి, గొప్ప తపశ్శాలినమైనటువంటి ఓ సుమిత్ర, హా అయ్యయ్యో ఎంత పని అయింది. ఇంకా అంటున్నాడు, హా నృశంసే, మూడవ కైకేయీదేవి గురించి అనుకుంటూ, ఓ ఘాతకురాలా, క్రూరమైనటువంటి దానా, మమ అమిత్రే, నాకు శత్రువైనటువంటి దానా, కేవలం నాకే కాదు
రాముడు వనవాసానికి వెళ్ళడం ఎవరెవరికైతే ఇష్టం లేదో వారందరికీ కూడా శత్రువైనటువంటి ఓ కైకేయి, అందులోనూ ముఖ్యంగా నాకు శత్రువైనటువంటి ఓ కైకేయి, కులపాంసని, పుట్టినటువంటి నీ వంశమునకు మెట్టినటువంటి నా వంశమునకు కూడా, రెండు వంశములకు కూడా చెడ్డ పేరు తెచ్చినటువంటి కులఘాతకురాలమైనటువంటి కైకేయి, ఓ కైకా నశిష్యామి, నేను గతించి వేస్తున్నాను అని దశరథుడు తాను గతించేస్తున్నాను, తాను మరణించేస్తున్నాను అని చెప్పి అందరికీ కూడా వీడ్కోలు పలికినట్లుగా మరి కౌసల్యకు సుమిత్రకు, అదేవిధంగా తాను కోపంగా ఉన్నప్పటికీ కూడా ఆ కైకేయికి కూడా చివరి మాటగా ఈ విధంగా అంటూ ఉన్నాడు. కైకేయి నశిష్యామి, తాను గతించేస్తున్నాననే విషయాన్ని చెబుతూ, ఇతి రామస్య మాతుశ్చ సుమిత్రాయాశ్చ సన్నిధౌ రాజా దశరథ శోచన్ జీవితాంతముపాగమతు. ఈ విధంగా దశరథ మహారాజు తనలో తాను కుమిలిపోతూ రాముడిని తలుచుకుంటూ, రాముడి యొక్క దర్శన భాగ్యం చివరిలో తన కుమారుడి యొక్క చివరి చూపు, అంటే తన కుమారుడు తన దగ్గర లేడు, చివరిగా తన కుమారుణ్ణి తాను చూడలేకపోతున్నాను ఈ గతించేటటువంటి సమయంలో అని చెప్పి బాధపడుతూ కౌసల్యాదేవిని, అదేవిధంగా గొప్పదైనటువంటి సుమిత్రాదేవిని, ఇంతటి అనర్థానికి కారణమైనటువంటి కులఘాతకురాలు అయినటువంటి, అంటే కులఘాతకురాలుగా సంబోధించి కైకేయీ దేవిని కూడా సంబోధించి నేనింకా వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇతి రామస్య మాతుశ్చ, ఆ దశరథ మహారాజు సుమిత్రాయాశ్చ సన్నిధౌ రాజ దశరథ శోచన్ జీవితాంతముపాగమతు. ఈ విధంగా దశరథ మహారాజు రామశ్చ మాతు, రాముని యొక్క తల్లి అయిన కౌసల్యాదేవికి సుమిత్రాదేవికి వారిరువురి సన్నిధిలోనూ కూడా శోచన్ బాధపడుతూ, అంటే వారిరువురు కూడా చాలా దగ్గరగా ఉన్నారు దశరథ మహారాజుకి. కైకేయీదేవి ఉంది కానీ కొద్దిగా దూరంగా ఉందన్నమాట. దానితోటి వీరిరువురితోటి మాట్లాడుతూ జీవితాంతముపాగమతు, ఇంకా జీవితం యొక్క అవసాన దిశకు, మరణ దశకు దశరథ మహారాజు వచ్చేశాడు. యదా తు దీనం కథయన్నరాధిపః ప్రియస్య పుత్రస్య వివాసనాతురః గతేర్ధరాత్రే భృషదుఃఖ పీడితః తదా జహౌ ప్రాణముదారదర్శనః. ఉదారదర్శనః, ఉదారమైనటువంటి దర్శనం కలిగిన వాడు, అంటే గంభీరమైనటువంటి ఆలోచన. అలాగే అవసాన దశలో కూడా తన కష్టమునకు తానే కారణము, ఈ కష్టానికి వేరే వారు కారణము అని అనుకోలేదు. అందుకే కదా మన పెద్దలు సహజంగా చూసినట్టయితే, ఎవరైనా మన పెద్దలు బాధపడుతున్నప్పుడు ఎవరైనా గమనించి కనుక ఉన్నట్టయితే వాళ్ళని వీళ్ళని తిట్టేవాళ్ళు కాదు. నేను ఏ పాపం చేశానో ఈ విధమైనటువంటి కష్టం నాకు కలిగింది అని చెప్పి వాళ్ళని వాళ్ళు నిందించుకుంటూ బాధపడేవాళ్ళు తప్ప, వాడెవడో చేశాడు వీడెవడో చేశాడు అని చెప్పి మన పెద్దలు ఎప్పుడు కూడా ఎవరి మీద నెపాన్ని వేసేవాళ్ళు కాదు, ఎవరిని నిందించేవాళ్ళు కాదు. పైగా వాళ్ళు అనుకునేవాళ్ళు ఇటువంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు అని చెప్పి అనుకునేవాళ్ళు. అంటే ఏమిటి, తమ పగవాళ్లకు కూడా ఇటువంటి కష్టం అనేది రాకూడదు అని చెప్పి, అంటే తాము కష్టంలో బాధపడుతూ కూడా ఇటువంటి కష్టం ఇతరులకు రాకూడదు అనే ఉదాత్తమైనటువంటి స్వభావంతో మన సంప్రదాయం, మన ధర్మము మనందరికీ కూడా బోధించింది. అంతేగాని మనం కష్టపడ్డాం కాబట్టి ఇతరులు కూడా కష్టపడాలి, మనం జారిపడ్డాం కాబట్టి వెనకాల వాడు 2 సార్లు జారిపడాలి అనుకుంటే ఈ భావన వల్ల ఇతడికే కాదు ఇతడి తర్వాత వారికి, అంటే ఏమిటి, వారి యొక్క సంతానానికి, వారి వంశంలో వారికి కూడా ఆ పాపములన్నీ కూడా వస్తాయి. అటువంటి పరిస్థితి వారందరికీ కూడా కలుగుతుంది. కానీ ఎప్పుడైతే తమకు కలిగినటువంటి కష్టం ఇతరులకు కలగకూడదు, తమకు కలిగినటువంటి కష్టం తమ స్వయంకృతాపరాధంగానే వచ్చింది అని పశ్చాత్తాప బుద్ధి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ పాపము, తాము చేసినటువంటి పాపము అంతటితోటి సమసిపోతుంది. ఆ తరువాత తరాల వారికి ఆ పాపం యొక్క ప్రభావం అనేది ఉండదు అన్నారు. అందుకనే కదా దశరథ మహారాజు అంతటి ఘోరమైనటువంటి ఆ మునికుమారుని యొక్క వధ చేసినప్పటికీ కూడా ఆ మునికుమారుని యొక్క తండ్రి
దశరథునికి ఆ శోకం కలుగుతుంది అని చెప్పి అన్నాడు తప్ప ఆ దశరథుని యొక్క కుమారుడికి అటువంటి భావన లేకపోతే ఆ వంశంలో వారందరికీ కలుగుతుంది అని అనలేదు. ఎందుకని? దశరథుడు పశ్చాత్తాప బుద్ధితో ఉన్నాడు కావున ఆ పాప ఫలాన్ని ఉపశమనంతో పాటుగా కొంత ఉపశమనంతో పాటుగా తానే అనుభవించాడు తప్ప ఆ పాప ఫలాన్ని ఇతరులకు పంచలేదు, ఇతరులకు సంక్రమింప చెయ్యలేదు. అందుకనే ఇక్కడ దశరథుడి గురించి చెబుతూ ఉదార దర్శన, ఉదారమైనటువంటి స్వభావం కలిగిన వాడు, రుజు స్వభావం కలిగిన వాడు, తాను చేసినటువంటి తప్పును స్వచ్ఛందంగా తాను ఒప్పుకున్నటువంటి వాడు అయిన నరాధిప ఆ దశరథ మహారాజు దీనం కథయన్ ఈ విధంగా కౌసల్యాదేవితోటి సుమిత్రాదేవితోటి చాలా దీనంగా మాట్లాడుతూ రాముడి గురించి, అదేవిధంగా రాముణ్ణి కోల్పోయినటువంటి బాధ గురించి దీనంగా మాట్లాడుతూ ప్రియస్య పుత్రస్య వివాసనాతుర, తనకు అత్యంత ప్రియమైనటువంటి తన కుమారుడు తనకు దూరమయ్యాడు అనే బాధతోటి దుఃఖిస్తున్నటువంటి వాడై అర్ధరాత్రే గతే, ఇంకా అర్ధరాత్రి గడిచిన తర్వాత, అంటే ఉత్తర రాత్రి ఆ తెల్లవారుజాము అంటారు కదా, ఆ అర్ధరాత్రి గడిచిన తర్వాత తెల్లవారుజామున యదాతు భృశదుఃఖ పీడిత, మరింతగా దుఃఖం అనేది ఎక్కువైంది. సహజంగానే మనలో ఉన్నటువంటి భావములు, మనలో ఉన్నటువంటి దుఃఖములు, మనకు కలిగినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా రాత్రి పడుకునేటప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. ఎవరికైనా సరే కష్ట సుఖాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకైనా ఎవరికైనా సరే పెద్దవారికి కూడా గుర్తొస్తూ ఉంటాయి. అందుకనే ముసలి వాళ్ళు అలా పడుకుని తమలో తమను మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్నటువంటి వాళ్ళు వీడికి ఏదో పిచ్చెక్కింది అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు తప్ప వాళ్లకు కలిగినటువంటి కష్టములన్నీ కూడా వారికి గుర్తొస్తున్నాయి, వారు బాధపడుతున్నారనే విషయం తెలుసుకోకుండా వీరేదో అదుపు తప్పి మాట్లాడుతున్నారు అనుకుంటారు. కానీ రాత్రి పడుకున్నప్పుడు జరిగినటువంటి విషయములు, అదేవిధంగా వారు పడినటువంటి కష్టములు, వారు చేయవలసినటువంటివన్నీ కూడా మరింతగా ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. మరి వాటిని మరచిపోగలిగినటువంటి వారు నిద్రపోగలుగుతారు, వాటిని మరవలేనటువంటి వారు ఆ విధంగా ఎక్కువగా నిద్ర పట్టకుండా బాధపడుతూ ఉంటారు. ఇక్కడ దశరథ మహారాజు యొక్క స్థితి అలా ఉన్నది. మరవలేకుండా ఉన్నాడు, మరింతగా కలచివేస్తున్నది ఆ పుత్రవియోగ దుఃఖం అనేది. అర్ధరాత్రి గతే అంటే అర్ధరాత్రి గడిచిన తరువాత యథా వృష దుఃఖ పీడిత, మరింతగా మిక్కిలి దుఃఖంతో పీడించబడినటువంటి వాడై, ఆ దుఃఖాన్ని పొందినవాడై, ఎప్పుడైతే అంతటి దుఃఖం కలిగిందో ప్రాణాంజహౌ, దశరథ మహారాజు తన ప్రాణములను ఆ తట్టుకోలేనటువంటి దుఃఖంతో ప్రాణములను విడిచిపెట్టేశాడు. ఆ విధంగా అసువులు బాశాడు. ఆ కౌసల్యాదేవి యొక్క అంతఃపురంలో దశరథుడు రాముణ్ణి తలచుకుంటూ ప్రాణములు విడిచాడు అన్నారు. అంటే ఈ విధంగా దశరథుడు తాను పాపకర్మలను ఆచరించినప్పటికీ ఈ అంత్యకాలంలో అలా రాముణ్ణే తలుచుకుంటూ ఆయన ప్రాణములు విడవడంతో చక్కటి మోక్షాన్ని పొందాడు అని చెప్పి మనకు పురాణములలో తెలియజేశారు. ఈ విధంగా దశరథుడు పరిపరి విధాలుగా పరితపించి తాను చేసినటువంటి స్వయంకృతాపరాధములన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుని పశ్చాత్తాపడి మరి ప్రాణములను విడిచిపెట్టాడు. అందుకనే అంటారు, కృష్ణత్వదీయ పదపంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణ ప్రమాద సమయే కపవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కృతస్తే అని. అందుకని ఇదంతా కూడా మనందరికీ బోధించడం కోసం చేసినటువంటి బోధ అన్నమాట. కావున శరీరంలో శక్తి ఉన్నప్పుడు, అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా దైవభక్తితోటి ఉండడము, ధర్మాన్ని పాటించడము, అహంకారం లేకుండా ఉండడము, వీటి ద్వారా అంత్యకాలంలో చక్కనైనటువంటి అంత్యకాలంలో భగవద్ అనుగ్రహంతో మోక్షాన్ని పొందగలుగుతాము. అలా కాకుండా శరీరంలో ఓపిక ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు తనంతట వాడు లేడు అని చెప్పి విర్రవీగి చేయకూడనటువంటి పనులు గనక చేసినట్లయితే అంత్యకాలంలో దీనమైనటువంటి స్థితిని పొందవలసి వస్తుంది, అందరి చేత కూడా నిందలు పొందవలసి వస్తుంది అనే విషయం కూడా మనకు రామాయణం ద్వారా తెలియజేస్తున్నాడు. అయితే దశరథ మహారాజు అంత్యకాలంలో తాను చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా తలుచుకుంటూ, మరి రాముణ్ణే తలుచుకుంటూ ఈ విధంగా తన ప్రాణములను విడిచిపెట్టాడు. దీనితోటి 64వ సర్గ పూర్తవుతున్నది. యదా తు దీనం కథయన్నరాధిప
ప్రియస్య పుత్రస్య వివాసనాతురః గతేర్ధరాత్రే భృశ దుఃఖ పీడితః తదా జహౌ ప్రాణముదారదర్శనః. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తస్యాదర్శనజః తస్యాదర్శనజః శోకః శోకః సుతస్య సుతస్య అప్రతికర్మణః అప్రతికర్మణః ఉచ్ఛోషయతి ఉచ్ఛోషయతి మే ప్రాణాన్ మే ప్రాణాన్ వారిస్తోకం వారిస్తోకం ఇవాతపః ఇవాతపః నతే మనుష్యాః నతే మనుష్యాః దేవాస్తే దేవాస్తే ఏ చారు ఏ చారు శుభకుండలం శుభకుండలం ఏ చారు శుభకుండలం ఏ చారు శుభకుండలం ముఖం ద్రక్ష్యంతి ముఖం ద్రక్ష్యంతి రామస్య రామస్య వర్షే వర్షే పంచదశే పునః పంచదశే పునః పద్మపత్రే క్షణం పద్మపత్రే క్షణం శుభ్రూ శుభ్రూ సుదంష్ట్రం సుదంష్ట్రం చారునాసికం చారునాసికం ధన్యాద్రక్ష్యంతి ధన్యాద్రక్ష్యంతి రామస్య రామస్య తారాధిపనిభం తారాధిపనిభం ముఖం ముఖం సదృశం సదృశం శారదస్యేందోః శారదస్యేందోః ఫుల్లస్య ఫుల్లస్య కమలస్య చ కమలస్య చ సుగంధీ సుగంధీ మమ నాథస్య మమ నాథస్య ధన్యాద్రక్ష్యంతి ధన్యాద్రక్ష్యంతి తన్ముఖం తన్ముఖం నివృత్త నివృత్త వనవాసంతం వనవాసంతం నివృత్త వనవాసంతం నివృత్త వనవాసంతం అయోధ్యాం అయోధ్యాం పునరాగతం పునరాగతం ద్రక్ష్యంతి ద్రక్ష్యంతి సుఖినో రామం సుఖినో రామం శుక్రం శుక్రం మార్గగతం యథా మార్గగతం యథా కౌసల్యే కౌసల్యే చిత్తమోహేన చిత్తమోహేన హృదయం హృదయం సీదతీవ మే సీదతీవ మే వేదయేన చ వేదయేన చ సంయుక్తాన్ సంయుక్తాన్ శబ్దస్పర్శరసాన్ శబ్దస్పర్శరసాన్ అహం అహం చిత్తనాశాత్ చిత్తనాశాత్ విపద్యంతే విపద్యంతే సర్వాణి సర్వాణి ఇంద్రియాణి మే ఇంద్రియాణి మే క్షీణస్నేహస్య క్షీణస్నేహస్య దీపస్య దీపస్య సంసక్తాః సంసక్తాః రశ్మయో యథా రశ్మయో యథా అయం అయం ఆత్మభవశోకః ఆత్మభవశోకః మామనాథం మామనాథం అచేతనం అచేతనం సంసాదయతి సంసాదయతి వేగేన వేగేన యథాకూలం యథాకూలం నదీరయః నదీరయః హా రాఘవ హా రాఘవ మహాబాహో మహాబాహో హా మమ హా మమ ఆయాసనాశన ఆయాసనాశన హా పితృప్రియా హా పితృప్రియా మే నాథ మే నాథ హాద్యక్వాసీ ఆద్యక్వాసి గతసుత గతశ్రుత హా కౌసల్యే హా కౌసల్యే నశిష్యామి నశిష్యామి హా సుమిత్రే హా సుమిత్రే తపస్విని తపస్విని హా నృశంసే హా నృశంసే మమామిత్రే మమామిత్రే కైకేయి కైకేయి కులపాంసని కులపాంసని ఇతి రామస్య ఇది రామస్య మాతుశ్చ మాతుశ్చ సుమిత్రాయాశ్చ సుమిత్రాయాశ్చ సన్నిధౌ సన్నిధౌ రాజా రాజా దశరథ శోచన్ దశరథ శోచన్ జీవితాంతం జీవితాంతం ఉపాగమత్ ఉపాగమతు యదా తు దీనం యదా తు దీనం కథయన్న రాధిపః కథయన్న రాధిపః ప్రియస్య
ప్రియస్య పుత్రస్య ప్రియస్య పుత్రస్య వివాసనాతురః వివాసనాతురః గతేర్ధరాత్రే గతేర్ధరాత్రే భృశ దుఃఖ పీడితః వృష దుఃఖ పీడితః తదా జహౌ తదా జహౌ ప్రాణముదార దర్శనః ప్రాణముదార దర్శనః యదా తు దీనం కథయన్నరాధిపః యదా తు దీనం కథయన్నరాధిపః ప్రియస్య పుత్రస్య వివాసనాతురః ప్రియస్య పుత్రస్య వివాసనాతురః గతేర్ధరాత్రే భృశ దుఃఖ పీడితః గతేర్ధరాత్రే భృశ దుఃఖ పీడితః తదా జహౌ ప్రాణముదార దర్శనః తదా జహౌ ప్రాణముదార దర్శనః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుషష్టితమః సర్గః చతుషష్టితమః సర్గః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పట్టిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో